నవంబర్ 1977 చెల్లాచెదురుగా పడి ఉన్న వేలాది మానవ జంతు కళేబరాల నుండి వెలువడే దుర్వాసన మధ్యనే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు దివిసీమ ఉప్పెనలో విధులు నిర్వర్తించారు. గంటకు 100 మీటర్ల వేగంతో వచ్చిన తుఫాన్ ఆంధ్రప్రదేశ్లోని దివిసీమలోని తీర ప్రాంత గ్రామాల్లో భారీ విధ్వంసం సృష్టించింది. ఈ విపత్తులో దాదాపు 20,000 మంది చనిపోతే 10,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. సముద్రం నుంచి సుమారు 30 అడుగుల ఎత్తున ఎగిసిపడేలా అలలు దివిసీమ తీర ప్రాంత గ్రామాలను ధ్వంసం చేశారు. ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎలా చేయాలి, ఎవరు మద్దతిస్తారు అనుకుంటున్న పరిస్థితిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు ఈ సవాలును స్వీకరించారు. సంఘ్ ఆదేశం మేరకు దేశం నలుమూలల నుండి స్వయం సేవకులు దివిసీమ చేరుకున్నారు. బురదలో కూరుకుపోయిన కుళ్ళిపోయిన మృగాలను నీటితో కడగడం పెద్ద సవాలుగా మారింది. ఈ పని చేయడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అలాంటప్పుడు స్వయం సేవకులు ఆ బాధ్యతను తీసుకున్నారు. గ్రామంలోని ఇళ్లను పునర్నిర్మించారు. తుఫానులో అనాథలైన పిల్లలకు విద్యా వ్యవస్థ ఏర్పాటు చేశారు. బాధిత ప్రజలకు ఊహించని రీతిలో పునరావాసం కల్పించారు. తరచుగా ఆర్ఎస్ఎస్ ని విమర్శించే చెన్నైకి చెందిన ద హిందూ దినపత్రిక తన వార్తా కథనాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ కి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారని రాశారు.